ఒక చిన్న పల్లెలో పచ్చని తోటల మధ్య చాలా ముద్దుగా కనిపించే ఒక చిన్న మామిడుండేది. అందరూ దాన్ని ప్రేమగా చిట్టి మామిడి అని పిలిచేవారు. పెద్ద మామిళ్ళను చూసి చిట్టి మామిడి కొంచెం బాధపడింది. అయ్యో, వాళ్ళంతా ఎంత అందంగా ఉన్నారు, నేనేమో ఇంకా చిన్నగా ఉన్నాను. పక్కనే ఉన్న అరటి నవ్వుతూ ఇలా చెప్పింది, చిట్టి బాధపడుకో, ప్రతి ఒక్కరికి తన టైం వస్తుంది. ఓపికుంటే నువ్వు తప్పకుండా మెరవగలవు. ఆకాశంలో ఉన్న సూర్యుడు చిరునవ్వుతో అన్నాడు, చిట్టి మామిడి, నీ లోపల చాలా మధురం ఉంది. నువ్వు నమ్మకం పెట్టుకో, నీ రోజు తప్పకుండా వస్తుంది. కొన్ని రోజులకు వర్షం పడింది. చిట్టి మామిడి కొంచెం వణికింది. అప్పుడు వర్షం ప్రేమగా ఇలా చెప్పింది, భయపడుకు చిన్నదానదానా, నేను నిన్ను బలంగా తయారు చేస్తాను. రోజులు గడుస్తున్నాయి. సూర్యుడు, వర్షం, గాలి అందరూ కలిసి చిట్టి మామిడిని మెల్లగా మార్చుతున్నాడు. ఒకరోజు అద్భుతం జరిగింది. చిట్టి మామిడి తనను తాను చూసుకుని ఆశ్చర్యపోయింది. వావ్, నేను పసుపు రంగులోకి మారిపోయానా? ఇప్పుడు అది మధురంగా మెరిసిపోతూ ఉంది. ఆ రోజు తోటకు చిన్నపిల్లలు వచ్చారు. వాళ్ళు ఆనందంగా మామిడిని చూసి అన్నారు, అమ్మా, ఈ మామిడి ఎంత బావుంది. పిల్లలు మామిడి తింటూ నవ్వుతున్నారు. చాలా తీపిగా ఉంది అని చెప్పారు. చిట్టి మామిడి మనసు ఆనందంతో నిండిపోయింది. పిల్లలు ఎవ్వరూ చిన్నవాళ్లు కాదు. సమయం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ మెరవగలరు. ఓపిక, నమ్మకం ఉంటే చాలు.